హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వ్లాగ్ లో అయితే నేను మంత్ కి సరిపడా గ్రాసరీస్ ఎలా ప్లాన్ చేసుకుంటాను, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని మా బడ్జెట్ లో మంచిగా హెల్దీగా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాను, అలాగే హెల్దీగా కుక్ చేయడం కోసం నేను ఏ విధమైన హ్యాబిట్స్ ని ఫాలో అవుతాను, ఇవన్నీ కొనేటప్పుడు బడ్జెట్ థింగ్స్ గానీ హెల్దీ హ్యాబిట్స్ గానీ ఎలా ఫాలో అప్ అయ్యే విధంగా మంత్ అంతా మంచిగా అన్ని స్ప్రెడ్ అయి ఉండే విధంగా ఎలా ప్లాన్ చేసుకుంటానో మీతో మంచి విషయాలన్నీ ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మేము ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఒక రోజు వెళ్ళి తెచ్చుకున్నాము. సో ఫ్రూట్స్ ఏంటంటే ఆ రోజు ఆరెంజెస్ తీసుకుందాం అనుకున్నాము. మాకైతే రోడ్ పక్కన ఒకళ్ళు సేల్ చేస్తూ కనిపించారనమాట. సో ఇలా ఏంటంటే వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారు మనకి మార్కెట్లో కంపేర్ చేసుకుంటే. బయట షాప్స్ కానీ ఫ్రూట్స్ అన్ని చోట ఉంటాయి కదా మార్కెట్లో కానీ, అట్లాంటప్పుడు కన్నా మనం ఇలా రోడ్ సైడ్ తీసుకుంటే ఏంటంటే కొంచెం వాళ్ళు తక్కువ ప్రైస్కి ఇస్తారు. లైక్ మాకు ఆ రోజు 3 kgs ఆరెంజెస్ 100 రూపీస్కి వచ్చాయన్నమాట. సో అలా వచ్చినప్పుడు మేము ఇలా బల్క్గా తెచ్చేసుకుంటాము. సో ఆరెంజెస్ ఏముంది జ్యూస్ అయినా చేసుకుని తాగొచ్చు కదా. సో ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి, అలాంటప్పుడు తక్కువ తెచ్చుకుని నార్మల్గా తింటాం అనమాట. సో దట్ మనం ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ తిన్నా, ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ తింటాం కాబట్టి ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాము. దాంతోపాటు మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల. ఇమ్యూనిటీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే ఆ సీజన్లో కావాల్సిన హెల్త్ అంతా కూడా మంచిగా ఉండడం, మంచిగా న్యూట్రియంట్స్ అన్ని అందడం కూడా జరుగుతుంది అనమాట సీజనల్ ఫ్రూట్స్ తినడం ద్వారా. అండ్ ఆ సీజనల్ ఫ్రూట్స్తో పాటుగా బనానాస్ కూడా తింటాము. సో బనానాస్ అయితే రెగ్యులర్గా తింటాం అనమాట. సో అవి కూడా తెచ్చుకున్నాము. డైలీ ఒక బనానా తింటే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ, మెగ్నీషియం, న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి అనమాట. సో ఒక సూపర్ ఫుడ్ లా చెప్పచ్చు. ఉమెన్కి కానీ పిల్లలకి కానీ అందరికీ చాలా మంచిది బనానా. సో డైలీ ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ అండ్ ఒక బనానా తింటే చాలా మంచిది. ఒక్కొక్కసారి సీజనల్ ఫ్రూట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు రెగ్యులర్గా తెచ్చుకోలేము. లైక్ సీతాఫల లాంటివి, మ్యాంగోస్ లాంటివి. సో అలాంటప్పుడు అప్పుడప్పుడు తెచ్చుకున్నప్పటికీ మధ్య మధ్యలో జామకాయలు కూడా తెచ్చుకుంటాం అనమాట. సో దట్ అవి ఇవి కూడా తిన్నట్టు ఉంటుంది. డైలీ ఒక 2 ఫ్రూట్స్ అన్న తింటాము, ఒక బనానా, ఒక జామకాయ ఆర్ ఆరెంజ్ కానీ, మ్యాంగో సీజన్ అయితే మ్యాంగోస్ కానీ, ఇలా ఏదో ఒక ఫ్రూట్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఏదైనా ఫ్రూట్స్ ఎక్స్పెన్సివ్ అయితే దాని ప్లేస్లో అప్పుడప్పుడు వాటిని తెచ్చుకుని రెగ్యులర్గా మాత్రం జామకాయలు, బనానాస్ని యాడ్ చేస్తూ ఉంటాము. సో దట్ మన బడ్జెట్ కూడా ఎక్సీడ్ అవ్వకుండా ఉంటుంది, హెల్దీగా తిన్నట్టు ఉంటుంది. ఏ ఫ్రూట్స్ అయినా సరే మన బాడీకి చాలా మంచిది కదా. బట్ మన బడ్జెట్ ఎక్సీడ్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కొంచెం చీప్గా దొరికేవి, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండేవి, మనకి లోకల్గా అవైలబుల్గా ఉండేవి, అలాగే రోడ్ సైడ్ కొంతమంది వెండర్స్ అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే కొంచెం బడ్జెట్ అనేది మనకి కలిసి వస్తుంది అనమాట. సో మేమైతే అలానే ప్లాన్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్. మనం వారానికి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ వారం అంతా కూడా మనం మంచిగా ఇంట్లోనే కుక్ చేసుకుని తినొచ్చు అనమాట. అదర్వైజ్ వెజిటేబుల్స్ అయిపోయాయనో, లేదంటే మనం ఏం వండాలనే క్లారిటీ లేకనో మనం ఖచ్చితంగా స్కిప్ చేసేయడమో, అదర్వైజ్ ఎప్పుడైనా బయట తెచ్చేసుకుందాంలే అనిపించడమో జరుగుద్ది అనమాట. నేనైతే ఏం చేస్తానంటే ఆ వారం అంతా ఏం కుక్ చేయాలనుకున్నానో మైండ్లో ఒకసారి అనుకుంటాను, కొన్నిసార్లు రాసుకుంటాను కూడా వీలుని బట్టి. ఒక్కొక్కసారి వీలు లేకపోతే జస్ట్ వెళ్ళి దారిలోనే ఆలోచించుకుంటాను అనమాట. సో పలానా అని, ఎందుకంటే నాకు ఇప్పటికీ చాలా ఇయర్స్ నుంచి వంట చేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఆ ప్రాసెస్ అంతా. సో దట్ రాసుకున్నా రాసుకోకపోయినా నాకు ఒక థాట్ ప్రాసెస్ అంటూ ఉంటుంది అనమాట. అందుకని ఆ వారానికి సరిపడా మార్నింగ్ అంటే లంచ్కి డిన్నర్కి అన్నట్టుగా 7 daysకి సెగ్రిగేట్ చేసుకుంటాను. సో దానికి తగ్గట్టుగా ఎన్ని వెజిటేబుల్స్ కావాలనేవి వారానికి ఒకసారి తెచ్చేసుకుంటాం అనమాట. సో దట్ ఆ వీక్ అంతా మనం చక్కగా ఇంట్లోనే కుక్ చేసుకుని తినచ్చు. ఎప్పుడైనా సరే ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్డే మ్యాక్సిమం హెల్దీ బయట ఫుడ్ కన్నా. సో అందుకనే ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. అండ్ దాంతోపాటు వీక్కి వెజిటేబుల్స్ మ్యాక్సిమం మార్చుకుంటూ ఉండేలానే చూస్తాను. సో వీటితో పాటుగా ఆకుకూరలు కూడా యాడ్ చేస్తాను అనమాట. చాలా మందికి ఆకుకూరలు అంటే ఎలా అనుకుంటారంటే పేషెంట్స్ ఫుడ్ అనుకుంటారు. బట్ ఆకుకూరలు తినడం వల్ల మనం పేషెంట్ అవ్వకుండా కాపాడతాయి అనమాట. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. మనకి ఆకుకూరలు అవ్వచ్చు, చిన్నగా బనానాస్, జామకాయ లాంటి ఫ్రూట్స్ అవ్వచ్చు, ఇవి తక్కువ రేటుకి మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ బట్ అవి తీసుకోవడం వల్ల మన హెల్త్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అనే విషయం చాలా మంది గమనించరు. సో ఈ చిన్న చిన్న విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే తక్కువ బడ్జెట్లోనే చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు మనం తినగలుగుతాము. దానివల్ల మన ఇమ్యూనిటీ, మన హెల్త్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. హాస్పిటల్స్ బిల్ కూడా చాలా వరకు తగ్గుద్ది అనమాట. అండ్ ఎప్పుడు హెల్దీగా ఉండడం వల్ల మనం కూడా యాక్టివ్గా హ్యాపీగా ఉండగలుగుతాము.
అందుకే ఎప్పుడు హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. వీక్లో అట్లీస్ట్ 6 days అన్న హెల్దీ ఫుడ్కి ప్రియారిటైజ్ చేసుకుంటే 1 day అలా మనకి ఎప్పుడైనా నచ్చినవి బయట ఎప్పుడైనా తినొచ్చు. అలా కాకుండా వీక్లో ఒక 3-4 times అలా తింటూ వచ్చామనుకోండి మన హెల్త్ కూడా చాలా త్వరగా పాడైపోతుంది. సో దట్ హాస్పిటల్ బిల్కి, దాంతోపాటు మన మెంటల్ స్ట్రెస్కి కూడా అదే కారణం అవుతుంది అనమాట. సో అందుకే మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ గ్రాసరీస్కి, వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి, మిల్క్, కర్డ్ ఇలా అన్నిటికీ మంచి ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకుంటాను అనమాట. సో దట్ ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి మార్పులు చేసుకోవాలి, ఎలాగా హెల్దీ హ్యాబిట్స్ వైపు మనం ఇంకా ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటా అనమాట. ఎలా అంటే ఇప్పుడు అన్ని హెల్దీ ఫుడ్స్ ఒకేసారి తెచ్చుకుని అవన్నీ ఒకేసారి చేంజ్ చేసుకుని చక్కగా తినాలనుకున్నాం అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. మన బాడీ, మైండ్, టంగ్ దేన్ని సాటిస్ఫై అవ్వదనమాట. అంటే అన్ని హెల్దీ ఫుడ్స్ తింటున్నాము, ఇవి తినలేకపోతున్నాం, ఎందుకు ఇంత చేంజ్ అనే ఒక నిరాశ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నేను అందుకే ఏం చేస్తానంటే మన ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని స్ట్రెస్ లాగా, భారంగా భావించకుండా హ్యాపీగా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉండాలి. కాబట్టి ఎవ్రీ మంత్ ఒక్కొక్క చేంజ్ తీసుకొస్తూ ఉంటాను. ఎలా అంటే ఫస్ట్ నార్మల్గా డైలీ ఒక బనానా తినే విధంగా, అలాగే డ్రై ఫ్రూట్స్తో పాటు బనానా స్మూతీ చేసుకోవచ్చు, ఆరెల్స్ మనం నార్మల్గా బనానా తినొచ్చు. ఎలా అయినా సరే ఒక బనానా కన్జ్యూమ్ చేసే విధంగా. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో మ్యాక్సిమం స్నాక్స్ ఏం చేయకుండా వీక్లీ 6 days అయినా ఖచ్చితంగా జామకాయ కానీ, లేదంటే ఆ సీజన్లో దొరికే ఫ్రూట్ లైక్ ఆరెంజ్ కానీ ఇలా ఏదో ఒకటి తినే విధంగా ప్లాన్ చేసుకున్నాము. అలా అలవాటు చేసుకున్నాము. అది అలవాటు అయిన తర్వాత రైస్ కూడా ఎక్కువ పాలిష్ ఉన్న రైస్ తినేవాళ్ళం మేము, లలిత బ్రాండ్ రైస్. అది మార్చేసి తక్కువ పాలిష్ ఉన్న రైస్కి అయితే కన్వర్ట్ అయ్యామన్నమాట. సో ఒక పాస్ట్ 1.5 month నుంచి తక్కువ పాలిష్ ఉన్న రైస్ అయితే తింటూ ఉన్నాము. సో అలా అది అలవాటు అయింది. అండ్ ఇంతకు ముందు రాగి పిండి కూడా బాగా అలవాటు చేసుకున్నాము. లైక్ రాగి సంగటి చేసుకునేవాళ్ళము, రాగి జావ చేసుకునేవాళ్ళము. అండ్ రాగితో నేను కొంచెం దోశ లాంటివి కూడా వేస్తాను అనమాట. అవి నేను కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇవన్నీ కూడా మాకు ఇష్టంగా అయ్యాయి. అండ్ దాంతోపాటు ఏమీ భారంగా అనిపించట్లేదు. నార్మల్ ఫుడ్స్ ఎలా అయితే మేము ఇష్టంగా తింటున్నామో ఇవి కూడా మాకు అలా అలవాటు అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ అలవాటు అయిన తర్వాత ఇప్పుడు జొన్నలు అనమాట. ఈ మంత్ జొన్న పిండి అలాగే జొన్నలు కూడా తీసుకున్నాను. సో ఆ రెండింటిని ఒక 1 month అలాగా మెల్లగా అలవాటు చేసుకుంటాము. సో దట్ అలా అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా మిల్లెట్స్ ఉంటే ఇంకేమన్నా బాగుంటాయి, కొంచెం ఈజీగా మనం కన్జ్యూమ్ చేయగలుగుతాము. అంటే లైక్ పిల్లలు కూడా కన్జ్యూమ్ చేసే విధంగా ఉండాలి కదా. సో మాకు చేతన ఉన్నాడు కాబట్టి వాడికి కూడా అలవాటు చేస్తూ రావాలి, మేము కూడా అవన్నీ హ్యాబిట్స్ లాగా ఫామ్ చేసుకుంటూ రావాలి. సో దీనికి ఖచ్చితంగా ఒక్కొక్కటి అలవాటు అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. సో ఇలా స్లోగా ఒక్కొక్కటికి యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి వేరియస్ ఫుడ్స్ అనేవి అలవాటు అవుతాయి. దాంతోపాటు ఈజీగా ఎక్కువ హెల్దీ హ్యాబిట్స్ని ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఒకటేసారి అన్నీ చేంజ్ చేసే కన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలా ఎక్కిన మెట్లు అయితేనే స్ట్రాంగ్గా నిలబడతాం మనం. ఒకసారి ఎక్కేస్తే ఏంటంటే అంత ఈజీగా కింద పడిపోతాం అనిపిస్తుంది. అలా కాకుండా ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్కటి హెల్దీ హ్యాబిట్ని ఫామ్ చేసుకుంటూ అది మనకి ఒక అలవాటు లాగా మారిన తర్వాత ఇంకొక దానికి కన్వర్ట్ అవుతూ ఉంటే స్లోగా మనం చాలా వరకు చేంజ్ అవుతాము. అండ్ మన ఫ్యామిలీ హెల్దీ హ్యాబిట్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. మన ఫ్యామిలీ హ్యాబిట్స్ ఎలా అయితే మంచిగా డెవలప్ అవుతాయో నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంతే మంచిగా ఉంటారు. సో నేను అది బాగా బిలీవ్ చేస్తాను. ఇప్పుడు చేతన్ ఉన్నాడు కాబట్టి వీడు చిన్నప్పుడు మేము ఎంత హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్ని వాడికి ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తే వాడి ఫ్యూచర్లో అవన్నీ హ్యాబిట్స్ లాగా ఫామ్ అయ్యి వాడికి కూడా హెల్దీ హ్యాబిట్స్ గురించి ఒక అవగాహన ఉంటుంది. దాంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది అనమాట. మన హెల్త్ అనేది 80% మనం తీసుకునే ఫుడ్ మీద, 20% మనం చేసే ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ 80%ని ఛాన్స్ తీసుకోకుండా వీలైనంత వరకు మంచిగా ప్లాన్ చేసుకోవడమే మంచిదని నా అభిప్రాయం. నేనైతే ఒక మంత్కి గ్రాసరీస్కి వెళ్ళేటప్పుడు ఆ మంత్కి ఎలాంటి హెల్దీ ఫుడ్స్ నేను యాడ్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్లోకి హోల్సమ్గా ఉండే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, లంచ్కి ఏంటి, డిన్నర్కి ఏంటి, జంక్ తెచ్చుకోకుండా ఓన్లీ హెల్దీగా మనం స్నాక్స్ కానీ ఏవైనా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా సెర్చ్ చేసి ఒక ఐడియాతో వెళ్తాను అనమాట. సో ఆ మంత్ గ్రాసరీస్ అన్ని అలా ప్లాన్ చేసుకుంటాను. మోస్ట్లీ మనం 1 monthకి సరిపడా మంచిగా ఉండే గ్రాసరీస్ అంటే లైక్ మిల్లెట్స్ కానీ, హోల్సమ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకోండి, ఆ మంత్ అంతా కూడా మనం హెల్దీగా తినడానికి మ్యాక్సిమం ఒక 80% ఛాన్స్ అన్న ఉంటుంది, 20% బయట తిన్నప్పటికీ. సో ఆ 80% ఛాన్స్ తీసుకోకుండా మనం చక్కగా ప్లానెడ్గా గ్రాసరీస్ అవి రాసుకుని వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, మంత్ అంతా చాలా వరకు హెల్దీగా తినొచ్చు. అండ్ వీక్కి సరిపడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా అంతే. సో అవి కూడా మనం కొంచెం వైజ్గా ఆలోచించి కొంచెం టైం తీసుకుని కాస్త రాసుకుని ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నాం అనుకోండి, ఎవ్రీ వీక్ కూడా మ్యాక్సిమం వీక్లో 6 days హెల్దీగా తినొచ్చు అనమాట. సో దట్ మనం మంచిగా ఫుడ్ హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి అనిపిస్తుంది నాకు. అండ్ మాకు బాగా యూజ్ అయ్యాయి కూడా.
సో స్లోగా ఇలా ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటూ రావచ్చు. సో నేను కూడా అంతే మెల్లమెల్లగా మార్పు చేస్తూ వస్తూ ఉన్నాను. అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయిలేండి. అండ్ షుగర్ కూడా చాలా వరకు తక్కువ కన్జ్యూమ్ చేసే విధంగా, షుగర్కి రీప్లేస్మెంట్ బెల్లం యూజ్ చేసే విధంగా సో ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. సో మ్యాక్సిమం అలా అలవాటు చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకు కూడా ఈజీగా అవన్నీ హ్యాబిట్స్ లాగా ఫామ్ అవుతాయి. సో దట్ మంచిగా హెల్తీగా తిని హ్యాపీగా హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ మనకి చాలా వరకు హెల్ప్ చేస్తాయని నాకు అనిపిస్తుంది. సో నేను ఇదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఏంటంటే చాలామంది హెల్తీ ఫుడ్ తినాలి అని అంటే మన వల్ల ఏమవుతుంది, మనకున్న బడ్జెట్లో ఇది సరిపోదు, మనం డైలీ ఫ్రూట్స్ తెచ్చుకోలేము, లేదంటే అన్ని వెజిటేబుల్స్ అంత కర్రీ తినాలంటే అన్ని ఎక్కువ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేయలేము, ఇవన్నీ అనుకుంటారు. కానీ బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ విషయంలో చెప్పాను కదా, బనానాస్ జామకాయలు చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. అవి రెగ్యులర్గా తింటూ ఎప్పుడైనా ఒకసారి మనం సీజనల్ ఫ్రూట్స్ తెచ్చుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు కలిపి తెచ్చుకుంటే కనుక వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి వాటిని తక్కువగా అండ్ ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తెచ్చుకుని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఆ వీక్ అంతా కూడా మంచిగా మనం న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మీల్ని. అండ్ వీటన్నిటితో పాటుగా చిరుధాన్యాలను కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అలవాటు చేసుకుంటూ వచ్చామనుకోండి, అవి కూడా మనకి లో GI ఫుడ్స్ అనమాట. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల షుగర్ స్పైక్స్ అనేది అవ్వకుండా మనకి చక్కగా డైజెస్ట్ అవుతాయి. దాంతోపాటు ఎక్కువ ఆకలి వేయకుండా, వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా మనకి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. సో అలాంటి మన పిల్లలకి అలవాటు చేయడం కూడా చాలా మంచిది. అందుకే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ రాగులతో స్టార్ట్ చేసాము, నెక్స్ట్ ఇప్పుడు జొన్నల దాకా వచ్చాము అనమాట. అలా స్లోగా అన్నీ అలవాటు చేసుకుంటున్నాము. చేతనికి కూడా అలవాటు చేస్తూ వస్తున్నాము. సో ఎప్పుడైనా మనం ఎంత సంపాదించినా, ఏం దాచుకున్నా, ఏం చేసినా, ఎంత సేవ్ చేసినా ఆరోగ్యంగా లేకపోతే మనం ఏమీ సాధించలేము, అస్సలు హ్యాపీగా ఉండలేము. సో ఎప్పుడైతే మన బాడీని మనం మంచిగా చూసుకుని దాన్ని ఒక టెంపుల్లా భావించి దాని లోపలికి వేసేది చెత్త కాకుండా మంచిగా ఉండేవన్నీ లోపలికి పంపిస్తున్నాం అనుకోండి, అప్పుడు మన బాడీ మన మాట వింటది. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాము, ఉన్న రూపాయినైనా సంతోషంగా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సో మోస్ట్లీ నా వ్లాగ్స్లో కూడా మీరు అదే చూస్తూ ఉంటారు కదా. స్లోగా ఈ చేంజెస్ అన్ని చేసుకుంటే మనందరికీ కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటిని కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకుని హ్యాపీగా హెల్తీగా మన లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. సో నేనైతే ఈ టాపిక్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.